విన్సెంట్ పిల్లల్లో మూడోవాడండి వీడు. పెద్ద కూతురు లల్లి, ఆమె భర్త చార్టెడ్ అకౌంటెంట్. మంచి ప్రాక్టీస్. రెండోవాడు ఇదిగో తన భర్త రమేష్, మీకు బాగా తెలుసు కదా. వీడికన్నా చిన్నది లీసా, నిన్ననే పెళ్ళైంది. చేసుకున్నవాడు ఇంజనీర్, సొంతగా కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకున్నాడు, వెల్ సెటిల్డ్. కానీ వీడు మాత్రం ఎంబీఏ చదువుతున్నానంటూ ఊరు మీద పడి తిరుగుతున్నాడు. వీడి ఎంబీఏ స్పెషల్ ఎంబీఏ అండి. 5 సంవత్సరాలైనా ఇంకా పూర్తి కాలేదు. అంకుల్, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి కార్డియో చెకప్ చేసినప్పుడు అతనికి 2 బ్లాక్స్ ఉన్నాయట. అతనికి యాంజియోప్లాస్టీ చేయాలన్నారట. వెరీ గుడ్. యూమేగో నువ్వురా. మీ ఫ్రెండ్ తాలూకు ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా సౌండా? వేరే సౌండ్, డబ్బు అసలు మ్యాటరే కాదు. వెరీ గుడ్. వాళ్ళని ఇక్కడికే రిఫర్ చేయి. వేరే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళారనుకో వాళ్ళు చౌకబర్ స్టెంట్లు వేస్తారు. హార్ట్ కు సంబంధించిన విషయం కదా, మనం రిస్క్ తీసుకోకూడదు. అర్థమైందా? అందుకే తెలిసిన మనలాంటి వాళ్ళైతే బెటర్. వాళ్ళకి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా ఇంపోర్టెడ్ మెటీరియలే యూజ్ చేద్దాం. ఓకే, అలా అయితే వాళ్ళని ఇక్కడికి పంపించనా? ఇంకా ఆలస్యం దేనికి, వెంటనే పంపించు. ఓకే వదినా, నేను కార్లో ఉంటాను. ఆకొస్తే చెప్పు. కుర్రోడు కాస్త బాధ్యత లేకుండా తిరిగినా కొన్ని విషయాల్లో చురుగ్గానే ఉన్నాడు. అయ్యో నాన్న, నీకెందుకు డబ్బు గురించి అంత యావా? నువ్వు ఇలాగే సంఘ సేవ చేస్తాను, మానవ సేవ చేస్తాను అంటూ ఉండు. నేను పోయిన తర్వాత నేను కష్టపడి డెవలప్ చేసిన హాస్పిటల్ని చారిటీ హాస్పిటల్ గా మార్చేస్తావని భయంగా ఉంది. అవును, అదే నా ప్లాన్. ఆ విధంగానైనా మనం చేసిన పాపాలన్నీ తొలగిపోని. తండ్రి కూతుళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? రమేష్, ఈ హాస్పిటల్ని నేను నీ పేరున రాయబోతున్నాను. ఎంతైనా విన్సెంట్ కొడుకు కదా, బిజినెస్ లో కరెక్ట్ గా ఉంటావులే. సంతోషం. మామ అల్లుళ్ళిద్దరూ మంచి జోడి, మేడ్ ఫర్ ఈచ్ అదర్. మొత్తం 60లో 42 అమ్మేస్తాం సార్. బ్యాలెన్స్ 18 హోల్డ్ చేస్తే మంచి ధర కమ్మచ్చు. అయితే హోల్డ్ చేద్దాం. ఓకే సార్. ఆ నేపాలి కూడా ఇంకా రాలేదా? రాలేదు సార్. ఏమైంది సార్? సిగరెట్లు తేమని పంపించానయ్యా. ఇక్కడ ఆపు. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి. ఓకే సార్. టెక్స్టైల్ కంపెనీకి వెళ్ళి అక్కడ లేవు, ట్రాన్స్పోర్ట్ కంపెనీకి వెళ్ళి అక్కడ లేవు. నేను ఫోన్ చేసే తీయొచ్చు కదా. ఈ కన్స్ట్రక్షన్ సౌండ్ లో ఏది వినపట్లేదురా. నువ్వు వచ్చేది మంచిదైంది. బండెక్కు. साहब ये आपका सिगरेट. నేను నీతో 555 సిగరెట్లే కదా తెమ్మన్నది. ఎందుకురా ఇవి తీసుకొచ్చి చంపుతావు? साहब वही है ब्रांड सिगरेट है. 555 తీసుకురామంటే 555 తీసుకురావాలి. ఈ నేపాలీస్కి బొత్తిగా తెలుగు అర్థం కాదు. ఈ నేపాల్ వాళ్ళకి తమిళ బాగా తెలుసు. సరే ఇదిగో తీసుకురా, పో పో. जी साहब. సిగరెట్ అంటే అది 555. వేరే ఏ సిగరెట్ లోనూ ఆ టేస్టే రావడం లేదు. రే విన్సెంట్, నువ్వు ఎప్పటి నుంచి 555 తాగటం మొదలెట్టావు? ఆ రోజుల్లో ఎవడో తాగిపడేసిన బీడీ ముక్కల్ని ఎవరికి తెలియకుండా తీసి దుమ్ము దులిపి నువ్వు నేను షేర్ చేసుకొని తాగిన ఆ పాత రోజుల్ని మర్చిపోయావా? ఇంకా అది గుర్తు పెట్టుకోవడం వల్లే నువ్వు ఇప్పుడు బీడీ ముక్కలు తాగుతున్నావు. రే, డబ్బుంటే దానికి తగ్గట్టుగా బతకడం నేర్చుకోవాలి. మనీ మేకింగ్ ఈజ్ అన్ ఆర్ట్. నీ మనీ ఫిలాసఫీ నాకు అస్సలు అర్థం కాదు. ఇక మీద అర్థం కానక్కర్లేదు. నాకేం పెళ్ళామా పిల్లలా, నీకు తోడుగా ఇలాగే బతికేస్తాన్రా. నన్ను రారా పోరా అని పిలిచే అధికారం ఈ భూమి మీద నీ ఒక్కడికే ఉంది. అలాంటి నా ముందే ఇంత వినయం అవసరమా? రే, ఇలాంటి పెద్ద పెద్ద బాధ్యతలన్నీ నాకు అప్పగిస్తే అస్సలు నిద్ర పట్టడం లేదురా. రే, గుంటూరులో స్థలం అమ్మిన తాలూకు అడ్వాన్స్ ఇందులో ఉంది. దీన్ని నీ చేతికి ఇవ్వటం కోసం పొద్దుటి నుంచి నిన్ను వెతుక్కుంటూ పిచ్చోళ్ళ తెగ తిరుగుతున్నాను. ఇదిగో తీసుకో. విశ్వాసపాత్రుడైన బినామీ యొక్క ఆత్మస్థైర్యం. అన్నిటికీ ఏదో ఒకటి అంటూనే ఉండు. నా కష్టం ఏంటో నాకే కదా తెలుసు. ఎందుకురా భయపడతావు? ఊళ్ళో అందరూ చేసేదే కదా మనము చేస్తున్నాం. బాలు బండి కదా అది. బావా. ఏంటి బావా? రేవు పక్కన 10 ఎకరాల స్థలానికి మనం టోకెన్ అడ్వాన్స్ ఇచ్చాం, గుర్తుందా? ఆ ముసలాడు చచ్చిపోయాడు. ఏంటి? వాడికి ఒకే కొడుకు అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. వాడికి ఆ స్థలాన్ని అమ్మే ఉద్దేశమే లేదట. రేపు ఎల్లుండో తిరిగి వెళ్ళిపోతాడట. ఇప్పుడు ఏం చేద్దాం? ఎప్పుడు బాడీ తీస్తారు? ఈరోజు 3 గంటలకి. సరే, నువ్వు బండి తీ, మనం అక్కడికి వెళదాం.